ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, ఈ పరలోక సంబంధమైన వారసులుగా ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నప్పుడు మనము ఆ ధన్యతల్ని చదువుకున్నప్పుడల్లా కూడా ఎంతో అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. గత మాసంలో మనం నేర్చుకున్నది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకము రాజ్యము వారిది అని మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ ధన్యత, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మళ్ళా చెప్దాం అందరం కలిసి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దుఃఖపడువారు ధన్యులు అనే మాట మనం విన్నప్పుడు ఇది నిజంగా ధన్యుడైన వాడు దుఃఖపడు కదండి. బ్లెస్సెడ్ అనేవాడు ఎప్పుడు దుఃఖపడు, బ్లెస్సింగ్ లేని వాళ్ళే దుఃఖపడతారు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, దుఃఖపడువారు ధన్యులు. ధన్యుడు ఎప్పుడు దుఃఖపడ్డు. ధన్యుడు ఎందుకు దుఃఖపడతాడు? వాడు అన్ని ధన్యతలో ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు ఏ బ్లెస్సెడ్ పర్సన్ నెవర్ క్రై, నెవర్ ఫీల్ గ్రీవ్. ఆయన దుఃఖపడే అవసరం ఉండదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు అంటారు, లోకం అంటుంది నువ్వు ధన్యుడు అయితే నీకు దుఃఖము ఉండదు అని లోకం అంటుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు దుఃఖపడితే నీకు మంచిది, నువ్వు ధన్యుడు అవుతావు. ఆ దుఃఖానికి ప్రభు ఎదుట ఓదార్పు ఉన్నదన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో మీరు యవన బిడ్డలుగా ఈ ధన్యతల్ని మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూచినప్పుడు దుఃఖము ఏ సందర్భాలు ఎక్కువగా వస్తుంది? మనకి దుఃఖం వచ్చే సందర్భాలు ఏంటి కదా? ఇళ్లల్లో అమ్మా నాన్న తిట్టినప్పుడు దుఃఖం వస్తుంది కదా. మిమ్మల్ని కొంచెం మీరు సెన్సిటివ్ జనరేషన్ అయినారు. మమ్మల్ని భయంకరంగా తిట్టేవాళ్ళు. మిమ్మల్ని ఎంత తిడుతున్నారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే మీకన్నా ఏదైనా ఆవునో గేదెనో పెట్టుకుంటే మాకు లాభమైన ఉండేది, నీ వల్ల ఖర్చు తప్ప ఏమీ లేదని. తినడానికి కూర్చుంటే చాలు, ఇక చాలు, ఏదో కుటుంబంలో కలిసి తిందామని కూర్చుంటే దొరికాడు కదా అని ఇటువైపు అమ్మ అటువైపు నాన్న ఇద్దరు వేసి క్లాస్ పీకుతుంటే దెబ్బతో వాళ్ళు నిద్రపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పేవాళ్ళు, మా కొడుకులు ఇంతకుముందు చిన్నప్పుడు బాగుండేవాళ్ళు సార్, మేమందరం కలిసి తినేవాళ్ళం సార్, ఇప్పుడు వాడు అసలు ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదంటే పారిపోవడానికి కారణం వాళ్ళే. దొరికారు కదా అని భోజనాల దగ్గర అన్నిటి దగ్గర క్లాస్ పీకుతా ఉంటే దెబ్బతో పారిపోతుండే. బాయ్స్కి అయితే పాపం అట్లనే వెళ్ళే అవకాశం ఉండే. గర్ల్స్కి ఇంకా ఏ ఆప్షన్ లేక తిట్టడం ఇంకా స్టార్ట్ అయిందనగానే ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. అమ్మా నేను నిన్నేం అనలేమా అని దుఃఖమే పాపం కదా. ఏదన్నా పాపం బాయ్స్ వెంటనే ఏడవలేక తమ కోపాన్ని, ఆ దుఃఖంలో కోపాన్ని వ్యక్తపరిచి వెళ్ళిపోతారు. గర్ల్స్ అయితే ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు, బయటికి పోలేరు. వాళ్ళు తిట్లు స్టార్ట్ చేయగానే దెబ్బతో వాళ్ళకు ఉన్నది ఒకటి కొలాయి ఆన్ చేయడమే కదా. కొలాయి ఆన్ చేయగానే అందరూ మళ్ళా ఇదేదో అమ్మాయి భలే బాధపడుతున్నట్టుంది అని, చూసావా నా కళ్ళీళ్ళకి ఎంత తేడా ఉందో, ఎంత పవర్ ఉందో అనుకొని మనము ఇది చేస్తుంటాం కదా. అది నిజంగా దుఃఖం కాదు, అది వేషం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లెజరిన్ లేకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. మహానటులు ఉన్నారు మళ్ళీ చాలా మంది. వెంటనే ఆ దుఃఖానికి హృదయాంతరంగంలో నుండి రావు అవి, ఊరికినే బయటికి మన తప్పు అని తెలియగానే దెబ్బతో ఒక ఏడు చేస్తే ఇక తప్పిచ్చేసుకున్నాం. అట్ట దుఃఖపడువారు నిజంగా ధన్యులే కదా. దుఃఖపడువారు అట్లా ఫేక్ దుఃఖాన్ని యాక్ట్ చేసే వాళ్ళు నిజంగా ధన్యులే. వాళ్ళన్నిటి నుండి తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటారు. దుఃఖంలో కోపపడి వెళ్ళిపోయే వాళ్ళం ఉంటాం. అయితే ఇక్కడ మనకు దుఃఖము అనగానే చాలా సార్లు మనకు బాగా దుఃఖం అనిపించే సందర్భాలు ఏవి అంటే, మన బిలవర్డ్, మన ప్రేమించిన వాళ్ళు మనం పోగొట్టుకున్నప్పుడు, వారు చనిపోయినప్పుడు, లేదు ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, మనం ఊహించని జబ్బులు మన ప్రియులకు వచ్చినప్పుడు, మనకు వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్, నిరాశ, నిస్పృహ, అవమానాల్ని మనం ఎదుర్కొన్నప్పుడు నిజంగా ఎవ్వరికి చెప్పలేని భయంకరమైన దుఃఖాలతో మనము కుమిలిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క దుఃఖంలో ఏదో ఎవరైనా చనిపోతే ఏడిస్తే ఆ విషయాన్ని గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడా? ఏదో బైబిల్లో ఎన్నో రకాలైన అనుభవాలు దుఃఖించిన వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క
అనేక మంది ఆ యొక్క ఈ బాధలో దుఃఖంలో ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క దావీదైతే అబ్షలోము గురించి ఎలుగెత్తి ఏడ్చెను, దుఃఖపడినట్టు ఉంది చనిపోయినప్పుడు. అలాగే ఆ మరణము ఆ విషయంలోనే కాదు, ఇంకొక విషయంలో కూడా దుఃఖం ఉంటదట. ఏ విషయంలో తెలుసా? అసూయ. నాకు మార్కు రాకపోయినా పర్వాలేదు కానీ అవతల వాళ్ళకి మార్కు వస్తే ఆ దుఃఖం దుఃఖం కాదండి. నాకు జాబ్ రాకపోయినా పర్వాలేదు కానీ అవతలోడికి వచ్చిందంటే మాత్రం ఆ దుఃఖం దుఃఖం కాదు. చాలా సార్లు మాకు 35 మార్కులు వస్తే సూపర్ అనుకొని గెలిస్తే ఆ యొక్క పేపర్లో మా నెంబర్ ఉంది 10th క్లాస్ అంటేనే ఎగిరి గంతులేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరికి 600కి 590, 500, 580 వస్తున్నాయి. ఈ పాప 585 వచ్చి ఓని అడస్తుంటది. ఏమి అంటే, సార్ మా పక్కన పాపకి 590 వచ్చినాయి సార్, నాకన్నా 2 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఇది కాదు దుఃఖం, అసూయ. బైబిల్లో కూడా ఆహాబ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా మొదటికి రాజులు 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన నాబోతు యొక్క ద్రాక్ష తోట చూచి, ఈయన రాజు అయ్యి అన్ని ఉండి కూడా ఆ నాబోతు ఆ యొక్క ద్రాక్ష తోట చూస్తే అతను పోయి అడుగుతాడట, ఈ ద్రాక్ష తోట నాకు కావాలంటే అది నా పితరుల స్వాస్థ్యము, అది నేను నీకు ఇవ్వను అనగానే వెళ్ళి ఆయన మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట పాప. ఇది దేంతో కూడింది? అసూయ, ఆశతో కూడినవి. ఈ దుఃఖాన్ని గురించి కాదు ప్రభు మాట్లాడుతున్నది. బాధల్లో ఉన్నప్పుడు చనిపోయిన వారి గురించి కాదు, దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పిన మాట. అయితే ఆయన చెప్పిన దుఃఖం ఏంటి? ఆయన చెప్పిన దుఃఖం ఏంటి కాదో తెలుసా? నీకు నాకు డబ్బులు లేనప్పుడు మనం దుఃఖపడుతున్నప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నప్పుడు, మన వాళ్ళని ఎవరినైనా మనం పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే ఒంటరి అయినప్పుడు, ఆ యొక్క విడాకులు పొందుకున్నప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను అనుకున్న మార్క్స్ రానప్పుడు మనం ఏడ్చే ఆ ఏడుపు విషయంలో, లేకపోతే ఇతరులు మనల్ని తృణీకరించినప్పుడు వచ్చే ఏడుపు గురించి, దుఃఖాన్ని గురించి కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది. దుఃఖించబడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. మనం ఈ వాక్యాన్ని అంతా ఇక్కడికి తీసుకొస్తాం. నేను ప్రపోజ్ చేశాను కానీ ఆయన నన్ను ఒప్పుకోవాలా, నాకు చాలా దుఃఖం ఉంది, ఈ వాక్యం నీకు వాగ్దానంగా ఇస్తా. ఏంటది? దుఃఖించేవారు దుఃఖింపబడువారు ధన్యులు, వారు ఓదార్చ. దానికి కాదమ్మా ఈ మాట, దానికి కాదు ఇది. నీ ఫెయిల్యూర్స్కి, నీటికి, వాటికి కాదు ఇది. వాక్యాలను ఎక్కడి ఆడ తీసేసుకొని నీకు ఏడుపు రాగానే ఏడుపు సంబంధించింది, దుఃఖం రాగానే సంతోషం రాగానే సంతోషం సంబంధించింది కాదు. దాన్ని అలా మనం తీసుకొని రాదు. వెన్ గాడ్ సేస్ సంథింగ్, దుఃఖపడువారు ద బ్లెస్డ్ ఆర్ ద మౌన్ ఫర్ దే విల్ బి కంఫర్టెడ్. ఏ దుఃఖాన్ని గురించి దేవుడు ఆ వాగ్దానం చేశాడు? మీరు ఆదరింపబడతారని ఏ దుఃఖాన్ని గురించి ప్రభువు వాగ్దానం చేశాడు? దేని గురించి ఆయన చెప్పాడు? దేని విషయంలో, ఏ దుఃఖాన్ని గురించి ఆయన చెప్పాడు అంటే చూడండి, 2వ కొరింథీ ఆ 7వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఏం రాయబడింది అక్కడ? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును, ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును. హృదయం బిడ్డారా, ఈ లోకంలో ఉన్న దుఃఖం అంతా కూడా లోక సంబంధమైన దుఃఖం, అసూయతో కూడిన దుఃఖము, ఫెయిల్యూర్తో కూడిన దుఃఖము, నిరాశతో కూడిన దుఃఖము, అనేకమైనవి. చాలా మంది దుఃఖంలో వారు ఈ లోక సంబంధమైనవే వాటిని దుఃఖిస్తుండేది. అవన్నీ కూడా మరణానికి దారితీస్తుందట. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ జీవితంలోకి రక్షణార్థమైన మారు మనసును తీసుకొస్తుంది. ఓ యవనస్తుడా, నీ జీవితంలో, నీ యవన కాలంలో నువ్వు దుఃఖించాల్సిన ఒక దుఃఖం ఒకటి ఉంది. నువ్వు ఈ కాలంలో వేటిని నువ్వు ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పడిపోయానని, ఓడిపోయానని, ఒక మార్క్స్ ఆగిపోయిందని, ఇది చేయలేకపోయానని, అది చేయలేకపోతున్నానని, ఈ లోక సంబంధమైన దుఃఖాన్ని గురించి కాదు ఈ వాక్యం మాట్లాడుతున్నది. ఈ వాక్యము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గురించి మాట్లాడుతుంది. మీరు, నేను, మనందరము కూడా మన జీవితాల్లో ఎన్నో ఒంటరి అనుభవాలు అనుభవించాము, చీకటి అనుభవాల గుండా వెళ్ళాము, విడిపింపబడ్డాము, వదిలివేయబడ్డాము, రిజెక్ట్ చేయబడ్డాము,
వదిలివేయబడ్డాము, ఎవరు మనల్ని పట్టించుకోలేదు, ఎవరు మన గురించి ఫీల్ అవ్వడం లేదు, మనము ఒంటరిగా ఉన్నామన్న బాధ, వేదన మీ అందరికి ఉందేమో. ఆ వేదన, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనల్ని మరణం వైపు నడిపిస్తాయి. కానీ దైవ చిత్తానుసారమైన ఒక దుఃఖం ఉంది. ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును నీకు తీసుకొస్తుంది. మారు మనసు నీకు దుఃఖాన్ని కలుగ చేయదు. మారు మనసు నీకు ఇబ్బందిని కలుగ చేయదు. మారు మనసు నిన్ను ఫెయిల్యూర్లకు నెట్టదు. మారు మనసు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకువెళ్తుంది. తాత్కాలికంగా నువ్వు హంబుల్గా ఉండవచ్చు, తాత్కాలికంగా ఏమీ లేనివాడుగా ఉండవచ్చు, కానీ దైవ చిత్తానుసారమైన రక్షణ అనుభవాన్ని నీవు నేను పొందుకున్నప్పుడు ఆయన నేను తలగా ఉంచుతాడే కానీ ఆయన తోకగా నిన్ను ఉంచడు. నువ్వు దుఃఖించాల్సిన సమయం ఇది, దుఃఖపడాల్సిన వయసు ఇది. ఈ వయసులో నీవు నేను నిజమైన దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖాన్ని ఏదో వ్యక్తిగతంగా మనం అనుభవించకపోతే, ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చిన అనుభవం మనకు లేకపోతే, మనము ఆ దేవుడు అనుగ్రహించు రక్షణను మనం పొందుకోలేం. రక్షణ నువ్వు చర్చికి రావడం వల్ల రాదు, రక్షణ నువ్వు ఆరాధన చేయడం వల్ల రాదు, రక్షణ పాటలు పాడడం వల్ల రాదు, రక్షణ వాక్యం చెప్పడం వల్ల రాదు, రక్షణ నీ అటెండెన్స్ వల్ల రాదు. రక్షణ దైవ చిత్తానుసారమైన హృదయంలో దుఃఖము కలుగుట ద్వారా నీకు రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగుతుంది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సందేశాలు విన్నా, ఎంతమంది గొప్ప గొప్ప సేవకుల్ని మీ యొక్క మొబైల్లో మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, మీ జీవితాల్లో ఆ యొక్క సెన్స్ ఆఫ్ సిన్, ఆ యొక్క టెండర్ కాన్షియన్స్, దట్ బ్రోకెన్ హార్ట్, ఆ యొక్క దుఃఖం ఏంటి అంటే, నా హృదయం పగలగొట్టబడి నా మనస్సాక్షి ఆ యొక్క సెన్సిటివ్ గా మారి నేను దుఃఖించాల్సిన సమయం కదా. మీ అందరికీ ఎంతమందికి ఒకవేళ టీవీల్లో కానీ ఆయా మొబైల్లో మీరు ఆ సెంటిమెంట్ విషయాలు చూస్తా ఉన్నప్పుడు ఎంతమంది కన్నీరు గార్చిన వాళ్ళు ఉన్నారు? మళ్ళీ ఎత్తితే చూస్తారా అని తిడతారేమో అని భయం కదా. చూస్తాం కదా మనం, అని మనమేం పరలోకానికి వెళ్ళాలా, ఇంకా ఆడైతే టీవీలు ఉండవు, ఆయన్నే చూసుకోవాలి మనం. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉన్నాయి, మీకు డేటాలు ఉన్నాయి, మీరు ఏమేమి చూస్తారో అవన్నీ కూడా అందరం కలిసి ఒకే ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఈడెవ్వరు కూడా మేము చూడడం లేదని అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమ్ సెంటిమెంట్ ఇష్యూస్ రాగానే ఒక సీను ఆ యొక్క దర్శకుడు చూపిస్తున్నప్పుడు, ఆ యొక్క నాన్న చనిపోయాడనో అమ్మ చనిపోయాడనో అది ఇది అని జరిగినప్పుడు వెంటనే ఏం చేస్తాం, అది చూస్తూ ఉంటే ఏమవుతుంది, మనకు కూడా కన్నీరు కారడం, తెలియకుండానే కన్నీరు కారుస్తాం. వాట్ ఈస్ దట్ మీన్స్ అట్లా వాటిని చూస్తే కూడా కన్నీరు గార్చకుండా వాడు ఎకిలిగా నవ్వుతా ఉంటే వాడిని ఎవరు కూడా ఇష్టపడరు కదా. మొత్తం దాన్ని చూస్తా ఒక ఎమోషనల్ మెసేజ్ చెప్పబడుతూ ఉంటే, ఒక వ్యక్తి తన సాక్ష్యం చెప్తూ తన బాధను వెల్లడిపరుస్తుంటే, అందరు చుట్టూన్న వాళ్ళందరూ కన్నీటితో బాధపడుతుంటే, పక్కనోడు మాత్రం ఎకిలి నవ్వుగా జోకులు వేస్తుంటే వాడిని చూసి మనం ఏమనుకుంటాం? వాడి హృదయం ఎట్లాంటి హృదయం? వాడిది కఠినమైన హృదయం. వాని హృదయం కఠినమైంది. ఎవరైనా కథ చెప్తే, లేకపోతే ఆయన టెస్ట్ మని చెప్తుంటే, ఆయన వెళ్తున్న వేదన బాధలో గుండి, వెళ్తున్న ఒంటరి అనుభవం గుండి చెప్తూ ఉంటే, మనకు సెన్సిటివ్ హార్ట్ ఉన్నవాడు, సెన్సిటివ్ మనస్సాక్షి ఉన్నవాడి కనెక్ట్ అయ్యి తన బాధతో మనము కూడా దానికి కనెక్ట్ అయ్యి మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఏమొస్తుంది, కన్నీరు వస్తుంది. దానివల్ల నీకు ఉపయోగం లేదు. కానీ దేవుని వాక్యము నీ పాపాన్ని గురించి, దేవునికి ఆయాసకరమైన వాటి గురించి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని హృదయము నీ విషయమై బ్రోక్ అయిపోయింది, అది నీ విషయమై పగలగొట్టబడింది, నీ జీవితంలో నీవు ఆ యొక్క పాప విషయంలో నీ కొరకు ఆయన చాలా దుఃఖిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు నీవు దుఃఖిస్తావు. చూసావా, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనము ఏడుస్తాం, ఎదుటి వాళ్ళు నవ్వినప్పుడు మనము నవ్వుతాం, ఎదుటి వారు ఎమోషన్ అయినప్పుడు మనము ఎమోషన్ అవుతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ ఎమోషన్ బీయింగ్ గా మనల్ని ఆయన క్రియేట్ చేశాడు. దుఃఖం, సారో ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన ఎమోషన్. నాలో ఉన్న వేదన, బాధ, దుఃఖాన్ని ఆ కన్నీటి ద్వారా ఏడవగాని దాంట్లో నుంచి నేను చాలా రిలీఫ్ అవుతాను. అయితే ఆ ఎమోషన్ని దేవుడు దేనికి ఉంచాడో తెలుసా? ఆయన కనెక్ట్ అవ్వడానికి. నువ్వు ఈ లోకంలో ఈ యొక్క
మూవీస్ చూసినా, సీరియల్స్ చూసినా, వాటిని చూసినా, ఏదైనా కథ సెంటిమెంట్ కథలు విన్నా నువ్వు కన్నీరు గారుస్తున్నావు. వాళ్ళు కూడా బ్రోక్ అయినప్పుడు, వాళ్ళు పడిపోయినప్పుడు, వారు చనిపోయినప్పుడు, వారు దుఃఖంలో గుండా కష్టంలో గుండా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మనము కూడా వాళ్ళతో సాంఘీభావంగా కన్నీరు కారుస్తున్నప్పుడు నీ దేవుణ్ణి, నీ విషయమై ఆయన నువ్వు చేస్తున్న పనులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీవు నీ తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈ లోకంలో పాపాన్ని అనుభవిస్తూ అనేక మందిని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటుండగా నీ కొరకు కన్నీరు కార్చే దేవుడు ఒకడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సమ్వన్ ఈస్ ఫీలింగ్ అబౌట్ యూ, సమ్వన్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, సమ్వన్ ఈస్ లవింగ్ అబౌట్ యూ. ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారయ్యా, ఒకరు నీ విషయం ఫీల్ అవుతున్నారు, ఒకరి విషయం నీ విషయం, ఇదిగో నీ తల్లిదండ్రులు నీ విషయంలో అన్నీ అయిపోయిన తర్వాత, తప్పులు జరిగి అన్యాయం అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు రొమ్మురు బాదుకుంటే ఏడ్చే బాధ ఏంటో తెలుసా? నా కుమార్తె ఇట్లాంటిదని, నా కుమారుడు ఇట్లాంటోడని నాకు తెలియదు అనుకుంటారు వాళ్ళు. తెలిసిన తర్వాత వాళ్ళు గుండెలు బాదుకునేటట్టు నీ గురించి నా గురించి దుఃఖిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళకి తెలియకుండా నేను ఏమైనా చేస్తూ ఉండొచ్చు గాక, కానీ నా దేవుడి నుండి అయితే నేను తప్పించుకోలేను కదా. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ సమ్ లుక్ ఆన్ మీ. ఆయన దృష్టి నా మీద ఎప్పుడూ ఉంటుంది. అది ఉంది అని తెలిసినప్పుడు నేనేం చేయాలో తెలుసా? మనము దుఃఖించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా ఉంటుంది, దేని విషయంలో ఉంటుందంటే పాప విషయంలో ఉంటుంది. మనందరికీ చాలా సుపరిచితమైన ఒక శ్రేష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు అంటే మన రాజైన దావీదు. చూడండి 51వ కీర్తన, 51వ కీర్తన మనం చూస్తే అక్కడ దావీదు పాపం చేసిన అనుభవంలో ఆయన కనపడుతున్నాడు. ఆయన వ్యభిచారం చేశాడు. తెలియకుండానే ఒక రాజుగా చాలా కుట్ర పన్ని తాను ఏ వ్యభిచారం చేశాడో, ఎవరి భార్యతో అయితే పాపం చేశాడో ఆ భర్తని చాలా చాకచక్యంగా యుద్ధంలో ముందు నిలబెట్టి చంపి ప్రయత్నం చేశాడు. చనిపోయిన తర్వాత, ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భవతి. అంతా చాలా ఫైన్ గా ఉంది, ఎక్కడ ఏమీ కూడా మొత్తం చేసేసాడు. ఈరోజు మనమందరం చేసే పనులు అవే కదా. ఎక్కడ ఎవరికి తెలియదు. ఏం చూస్తున్నామో డిలీట్ చేసేస్తాం, ఏం చాట్ చేస్తామో డిలీట్ చేసేస్తాం. ఎక్కడ ఎవరు మనల్ని మొబైల్ ఇచ్చినా చాలా క్లియర్గా ఉంటుంది, క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. మనస్సాక్షి క్రిస్టల్ క్లియర్గా అన్ని డిలీట్ చేసుకొని అన్ని క్లియర్ చేసుకొని, దావీదు కూడా అదే. అప్పట్లో మొబైల్ లేదు, ఆయన డైరెక్ట్ అన్నీ కూడా ఆయన అన్ని చూడరాంది చూశాడు, చేయాల్సింది చేశాడు, చేయకూడదు నరహత్య చేశాడు, అన్ని చేసి ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నాడు. అయితే ఈ అందరినీ మోసం చేయొచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు, అక్కడున్న భర్తను మోసం చేయొచ్చు, లోకాన్ని మోసం చేయొచ్చు. మన పాపాలని చూసి దేవుణ్ణి మోసం చేయగలమా మనం? ఆయన దగ్గర ఎవ్వరం తప్పించుకోలేం. ఎవ్రీబడి ఈజ్ ఆన్సరబుల్. ప్రతి ఒక్కరము లెక్క చెప్పాలి. నాతాను దేవుడు పంపించాడు, ఆ ప్రవక్తను ఆయన దగ్గరకు పంపించినప్పుడు ఆయన ఒక అద్భుతమైన కథ చెప్పాడు. అయ్యా, ఒకడు ధనవంతుడు తన దగ్గర ఎన్నో గొర్రెలుంటే ఒక పేదవాని దగ్గర ఉన్న ఒకే ఒక గొర్రెను తీసుకొని దొంగతనం చేసి దాన్ని చంపి తిన్నాడయ్యా అంటే రాజుకు చాలా కోపం వచ్చింది. మళ్ళా న్యాయవంతుడు కదా, యథార్థవంతుడు, వెంటనే కోపం వస్తుంది. అతనికి ఉరి శిక్ష వేయాలి. అతను ఎవడో చెప్పంటే అతను నువ్వే అనగానే ఒక్కసారిగా భయం వేసింది. దావి ఒక్కసారిగా భయం వేసింది. అరే, నేను ఎవరికి తెలియదే, నేను ఎవరు నన్ను చూడలేదే, నేను అదంతా మొత్తం చాటింగ్ అంతా డిలీట్ చేసేసాగా, నా యొక్క హిస్టరీ అంతా డిలీట్ చేసేసాగా, ఏ ఆనవాళ్ళు లేకుండా మొత్తం కూడా యాజ్ పర్ ఆ యొక్క భర్త కూడా నేను చంపినట్టు చావలా. ఎలా చచ్చిపోయాడు? యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోయాడు కాబట్టి నేను ఒక రాజుగా ఏమనుంటా? యుద్ధయూరుడుగా. ఆయన దేశం కొరకు చనిపోయాడని ఒక మాట కూడా అనేసా. అందరూ కూడా అబ్బా ఓరియా అంటే ఎంత ఇష్టం అబ్బా దావీదుకని కూడా ఎంత పాజిటివ్గా ఫీల్ అయి ఉంటారో. ఇది ఎట్లా తెలిసింది అన్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క 51వ కీర్తన 3:4 నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను.
కావున ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా నువ్వు అగుపడుదువు అని అంటూ 10వ వచనాన్ని మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించకము, తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు దయచేయము, కలుగు చేసి నన్ను దృఢపరచుమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హృదయం బిడ్డారా, దావీదు ఇక్కడ చేసిన దేవుని విరోధంగా చేసిన పాపాన్ని గురించి ఆయన దుఃఖపడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పాపమును ఆయన ఎస్కేప్ అయ్యాని, ఆయన చేసిన ఆ పాపము దొరికిన తర్వాత దొరికేసానని ఆయన ఏడవడంలే. చాలా మంది ఎందుకు ఏడుస్తారు? తప్పు చేసే వరకు అంతా బాగానే ఉంటుంది, దొరికితే ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఏడుస్తున్నామంటే దొరికేసానని ఏడుస్తుంటారు చాలా మంది. ఎందుకు ఏడుస్తారట? దొరికేసామని ఏడుస్తాను, ఎంత ప్రయత్నం చేశాను అయినా దొరికేశాను నేనని ఏడుస్తాను. దొరికినందుకు ఏడవకూడదు, చేసినందుకు ఏడవాలి. దేనికి ఏడవాలా? చేసినందుకు ఏడవాలి. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నా. నువ్వంతా చేసి దొరికిపోయి నువ్వు అవమానపడుతున్నప్పుడు, నువ్వు నిందలు పడుతున్నప్పుడు, నిన్ను ఆ విషయమై దేవుడు దుఃఖాన్ని, శిక్షని మీదకు తీసుకొచ్చినప్పుడు, అయ్యో నేను దొరికిపోయానే అని దావీదు ఏడవడంలా. చేసిన పాప విషయమై, దేవునికి విరోధముగా చేసిన పాప విషయమై ఆయన దుఃఖపడుతున్నాడు. ప్రభువా నీ రక్షణానందము నా యొద్ద నుండి తీసివేయద్దు. ఈ యొక్క ఆనందం, నేను ఓదార్చబడాలి అంటే నువ్వు దేని కొరకు నువ్వు పాపం చేస్తున్నావో దాని గురించి నువ్వు దుఃఖపడాలి, దాని విషయమై నువ్వు చింతించాలి. ద రియల్ థింగ్, ఆ యొక్క శ్రేష్టమైన మారు మనసు అనుభవంలోకి నువ్వు రావాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇదిగో దొరికిపోయానని ఏడుస్తూ రావద్దు. చేశాను నేను ప్రభువా, నీ యొక్క దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా అని నేను అనుకోవాలి. ఒకవేళ పాప విషయమై నేను దుఃఖించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అదే కీర్తన 32వ కీర్తన చూడండి, 32వ కీర్తన 3-4 వచనాలు. ఒకవేళ నువ్వు చేసిన పాపానికి నువ్వు దుఃఖించకపోతే ఏమవుతుంది, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? 32వ కీర్తన 3-4, నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను, నా పాపం నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను, నా దోషము నేను కప్పుకున్నంత కాలం, నేను నా పాపమును ఒప్పుకోలేనంత కాలము ఏం జరుగుతుందో తెలుసా? ఆ భయంకరమైన భారము, పాప భారము నేను మోస్తూ ఉంటాను, నా ఎముకలు క్షీణించిపోతూ ఉంటాయి. ఆ పాపంలో జీతం మరణం నా హృదయాన్ని, నా యొక్క మనస్సును, నా యొక్క ఆత్మను నాశనం చేసే స్థితిలోకి నన్ను తీసుకువెళ్తుంది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా, ఆయన దృష్టికి మనము విరోధముగా చేసిన పాప విషయంలో దుఃఖపడడం ప్రారంభించాలి. పాప విషయమైన దుఃఖం విషయంలో నువ్వు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లోక సంబంధమైన దుఃఖాన్ని గురించి కాదు ఈ మాటలు మాట్లాడింది ఆయన. ఇది దేని గురించి మాట్లాడాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గురించి. దేవుని విషయంలో నేను వచ్చినప్పుడు ఈ యొక్క నీ మధ్య దేవుని మధ్య నిలబడేది ఒకటే ఒకటి. అదేమిటి అంటే నువ్వు చేసిన పుణ్యకార్యం కాదు, మంచి మాటలు కాదు, మంచి ప్రవర్తన, అవేవి దేవుని ఎదుట నిలబడవు. నీకు ఆయనకు అడ్డుగా ఏదైనా నిలబడి ఉంది అంటే అది పాపం మాత్రమే. ఆ పాప విషయంలో నేను దొరికినందుకు కాదు, కానీ ఆ యొక్క చేసినందుకు నేను దుఃఖపడాలి. కన్నీటితో నేను ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గరికి నేను రాగలగాలి. ఈ దావీదులాగా నేను ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే ఆ పాపం ఉన్నంత కాలము నాకు రక్షణానందం ఉండదు, సహవాసం ఉండదు, ఆరాధనలో పాటల్లో ఆనందాన్ని పొందుకోలేను, వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేను. పాపం నాలో ఉన్నంత కాలము, నేను సరిగా ఆ విషయంలో పశ్చాత్తాపడి దుఃఖించనంత కాలము, నా హృదయాన్ని దుఃఖం చేత నేను నలగొట్టుకొని నా యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో పగలగొట్టుకోవడం ద్వారా వచ్చే ఆ కన్నీటిని బట్టి నా జీవితంలో నా పాపాన్ని నేను పోగొట్టుకోగలుగుతాను. ఆయన రక్తం చేత నన్ను కడగడం ప్రారంభిస్తాడు. ఇది జరగాలి.
ఈ విషయంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎందుకంటే ఆయన సిలువలో ఇప్పుడు నీ హృదయాన్ని ఇక్కడ పగలగొట్టుకుంటే, ఆయన తన హృదయంలో ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు చీల్చాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో ఆయన చనిపోయాడో లేదో అని ఆ యొక్క పక్కలో బల్లెం పొడిస్తే, ఆ పక్కలో పొడిచిన బల్లెమట ఆ యొక్క ఊపిరితిత్తుల నుండి గుండె దాకా వెళ్ళి ఆ చివరిలో మిగిలిన వాటర్తో సహా మొత్తం బయటకు వచ్చింది. అది చివరికి దర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద హార్ట్. మనకు తెలుసు హృదయం ఏం చేస్తుందో కదా, ఆ హార్ట్ గుండె ఏం చేస్తుంది, మంచి రక్తాన్ని తీసుకొని చెడు రక్తాన్ని తీసుకొని శుద్ధి చేసి మంచి రక్తాన్ని బాడీ అంతటికి కూడా అది సరఫరా చేస్తుంది. ఆయన నీ కొరకు నా కొరకు ఆ సిలువలో మరణించినప్పుడు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ కార్చబడిన రక్తము నా జీవితంలో అది ఓదార్పుగా అక్కడ ఉంచబడింది. పాప విషయంలో ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి దుఃఖపడతారో వాళ్ళందరినీ తరతరములు యుగయుగములు ఓదార్చగలిగిన శక్తి ఆ పరిశుద్ధ రక్తానికి ఉంది. ఎంతకాలం నువ్వు దుఃఖించకుండా నువ్వు మోసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నా, దొరికితే దుఃఖపడ్డం కాదు, చేస్తున్నందుకు దుఃఖపడ్డానికి ప్రారంభించు. నిన్ను మోసం చేసుకోవద్దు. ఎంతకాలము ఫేక్గా అయిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, ఇది జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. మీరు దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకోవాలని ఆశగా ఉన్నారు. మీ ప్రార్థనలకు జవాబు రావాలని, మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని ఎంతగానో మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాటన్నిటికీ కారణం ఏంటో ఎప్పుడైనా గుర్తించావా? ఎందుకు నేను అనుకున్నవి జరగడం లేదు, ఎందుకు నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు రావడం లేదంటే బైబిల్ ఒకటే చెప్తుంది, సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన వినకుండా నా చెవులు మందం కాలేదు. ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీకు సహాయం చేయకుండా నా చెయ్యి కురచ కాలేదు. నీ యొక్క ప్రార్థనకు నాకు మధ్య నీ పాపము అడ్డుబండగా ఉంది. ఒక యవనస్తురాలు తన జీవితంలో పాపాన్ని విషయమై దుఃఖించగలిగితే ఆమె ఓదార్చబడుతుంది, అతను ఓదార్చబడతాడు. రక్షణ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు, రక్షణార్థమైన మారు మనసును కలగచేస్తుంది. యూ హ్యావ్ టు క్రై ఫర్ దాట్. ఎన్నెన్నిటికో పనికిమాల వాటన్నిటికీ ఏడ్చే మనము, సీరియల్స్కి ఏడ్చే మనము, ఆయా సెంటిమెంట్స్కి ఏడ్చే మనము, స్నేహితుల కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ఏడ్చే మనము, దేవుని సన్నిధిలో పాప విషయంలో నువ్వు దుఃఖించే అంత సెన్సిటివ్ మనసు లేకపోతే జాగ్రత్త. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నంత కాలము నీ జీవితంలో పాపం నుండి విడుదల నీకు ఉండదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక దుఃఖము కూడా దేవుని యొక్క అనుభవంలో ఉంది. అదేంటో తెలుసా? ముందు మన సొంత పాపముల కొరకు మనం దుఃఖించాలి. రెండవది మనము ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందిన తర్వాత మనము రక్షణ పొందుకొని పాపము లేకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఇంకొక దుఃఖం కూడా దుఃఖించమంటున్నాడు. అది ఏంది అంటే, ఇతరుల కోసం కూడా మనం దుఃఖించాలి, ఇతరుల గురించి కూడా మనము వేదన పొందాలి. ఈ యొక్క నెహెమ్య జీవితాన్ని మనం చూస్తే, నెహెమ్య మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే, నెహెమ్య చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చాలా మంచి జాబ్లో ఉన్నాడు. రాజు దగ్గర కప్పు బేరర్గా, గిన్నె అందించేవాడుగా ఆ రాజు అంతఃపురంలో ఉంటూ ఉన్నాడు. చాలా అతనికి ఫుడ్ ఇస్తున్నారు, అకామిడేషన్ ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు. రాజుతో దగ్గరగా ఉండే ఆ నమ్మకత్వాన్ని ఆయన పొందుకున్నాడు. ఇటువైపు యూదుడుగా తన యూదా దేశం పరిస్థితి ఎలా ఉంది అని బయటకు వచ్చి యెరూషలేములో నుండి వచ్చిన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, యెరూషలేం పరిస్థితి బాగలేదయ్యా, ఆ గోడలన్నీ పగలగొట్టబడ్డాయి, దానికి ప్రాకారం లేదు, ఆ యొక్క యెరూషలేం అంతా కూల్చివేయబడింది అన్నప్పుడు, హృదయం బిడ్డలారా, ఆ నెహెమ్య తగలబడి కూర్చొని కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తాడు. దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. మొదటిది, దుఃఖపడ్డవారు ధన్యులు. దేని గురించి? మన పాప విషయమై దుఃఖపడి మనం దేవుని సన్నిధిలోకి వస్తే మనం ఓదార్చబడతాం. రెండవ విషయం ఏంటి అంటే, మనం ఇతరుల కొరకు దుఃఖించేవారుగా ఉండాలి.
ఎప్పుడైతే నెహెమ్యా దుఃఖించాడో దేవుడు ఆ దుఃఖాన్ని, ఆయన గురించి బాధపడలా. అయ్యా నాకు జాబ్ కావాలి, అయ్యా నాకు ప్రమోషన్ కావాలి, అయ్యా నాకు ఇది కావాలని ఆయన దుఃఖపడ్డంలే. ఆయన దేవుని సన్నిధిలో దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఇంటి వారు, నా యెరూషలేము, నా పట్టణము ప్రాకారాలు కూలిపోయి అన్యుల కాంతం అయిపోతుంది, అది రక్షణ లేకుండా ఉంది అని అతడు దాని కొరకు దుఃఖిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అనేక విషయాలు నీ గురించే నువ్వు మాట్లాడుకుంటున్నావు, నీ గురించే ప్రార్థన చేస్తున్నావు, నీకు రక్షణ ఉంది, నీవు దేవునిలో ఎదుగుతున్నావు, నీవు అద్భుతమైన ఆరాధన చేస్తున్నావు, అద్భుతమైన దేవుణ్ణి నువ్వు పొందుకున్నావు. అయితే నీ చుట్టూ ఉన్న స్నేహితులు, నీ చుట్టూ ఉన్న బంధువులు అనేక మంది పాపంలో ఉండి పడిపోయి భయంకరమైన పాపపు జీవితాన్ని, నీ చుట్టూ ఉన్న వాళ్ళే, నీ హాస్టల్ మేట్సే, నీ రూమ్ మేట్సే భయంకరమైన పాపపు అనుభవంలో ఉంటున్నప్పుడు, డూ హ్యావ్ ఎనీ టైం వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో దుఃఖించిన సందర్భం ఉందా? వాళ్ళ గురించి ప్రార్థించిన సందర్భం ఉందా? ఎప్పుడు నాకేం వస్తుంది, నేనేం చేయాలా, నాకేం అడుక్కోవాలా, నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా అని పొందుకోవడమే తప్ప, అయినా వాళ్ళు పడిపోయే వాళ్ళని చూస్తే నాకు దుఃఖం వేస్తుంది, పడిపోయే వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది. ఇదిగో నాయన, మేము దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటావు కదా. నిజంగా నేను ఎదుటి వారి గురించి నేను ప్రార్థన చేస్తే నువ్వు ఓదార్చబడతావు. ఎందుకంటే ఆ స్థితి, పడిపోయిన స్థితిని ఆయన తిరిగి కట్టగలుగుతాడు. నెహెమ్యా ఆ విషయమై ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు అన్నిటిని ఏర్పాటు చేసి 52 రోజుల్లో పడిపోయిన దాన్ని తిరిగి కట్టడానికి ఆయన ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే, ఆ నెహెమ్యా తన కొరకు దుఃఖపడ్డంలే, తన ఇతరుల కొరకు, వాళ్ళ పాప విషయంలో కూడా దుఃఖిస్తున్నా. ముందు నా పాప విషయం నేను దుఃఖించకపోతే నేను ఇతరుల పాప విషయంలో దుఃఖించలేను. ఇది ఆ యొక్క దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బైబిల్లో ఎజ్రా ఉన్నాడు, తన కొరకు కాక ఇతరుల పాప విషయమై దుఃఖించాడట. ఎజ్రా 10:6 ఇర్మియా 9:1 పాప విషయమై తీర్పు పొందు వారి కొరకు దుఃఖించాడట. అలాగే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23:37 ఆ యెరూషలేము పట్టణం కొరకు ఆయన దుఃఖిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. అలాగే కీర్తనకారుడు 119, 136 ఇతరులు దేవుని వాక్యము పాటించలేకపోవడం, దేవునికి దూరంగా వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారి గురించి ఆయన దుఃఖిస్తున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలు దుఃఖించు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నప్పుడు, ముందు నువ్వు దుఃఖిస్తే నువ్వు ఓదార్చబడతావు. పాప విషయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఓదార్పుగా, ఆదరణగా దేవుడు నీకు మారు మనసు అనే రక్షణార్థమైన మారు మనసును ఆయన నీకు ఇస్తాడు. రెండవది, నువ్వు ఎవరి గురించి దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖిస్తే, హృదయం బిడ్డలారా, అవతల వారి విషయంలో నువ్వు వాళ్ళని దేవుడు బాగు చేయడం ద్వారా నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇతరుల కొరకు, నీ సొంత తల్లిదండ్రుల కొరకు, నీ సొంత చెల్లి, అక్క, తమ్ముడు కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు ఒక యవనస్తురాలుగా దుఃఖపడడం ప్రారంభించు. ఆ దుఃఖపడాలి అంటే యేసు ప్రభుకున్నంత వేదన నీలో ఉండాలి, అంత ఆత్మీయత నీలో నాలో రావాలి. నువ్వు వచ్చి ఈ యొక్క యూత్లో జస్ట్ పాల్గొని వెళ్ళొద్దు. హ్యావ్ బర్డన్ అబౌట్ అదర్స్. ఇతరుల విషయమైన వేదన, భారం నీలో నాలో కలగాలి. యవనస్తులు భారముతో, దుఃఖముతో ప్రార్థన చేస్తే ఆ పట్టణపు యొక్క పునాదులు కదులుతాయి, ఎవరి జీవితాలైనా మారగలుగుతాయి. నీ కొరకు నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు నీ కొరకు ప్రార్థన చేయడం, అది నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఈరోజు నువ్వు నిలబడి నీ స్నేహితుడి కొరకు ప్రార్థన చేయి. వాడు పడిపోతున్నాడు, వాడు కూలిపోతున్నాడు, వాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్, బట్ దెర్ ఇస్ నథింగ్, సెన్సిటివిటీ లేదు నీలో. వాడు ఎంతగా దుఃఖపడి, బాధపడి, వాడి జీవితం పాడవుతుందని తెలిసి వాడితోనే ఉన్నావు, వాడితోనే లైట్ మూమెంట్స్, ఫన్ మూమెంట్స్ అన్నీ నీకు ఉంటున్నాయి, వాడితో అన్నిటిని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. వాడు రాంగ్ మార్గంలో వెళ్తున్నావు, నిన్ను నువ్వు సరి చేసుకొని బాగున్నావు. కానీ నీ స్నేహితుడి విషయంలో, ఒక్క విషయంలో కూడా నువ్వు చింతపడిన సందర్భము లేదు. ప్రభువా, నా స్నేహితుడి కొరకు నేను ప్రార్థన చేస్తాను, వాడి విషయం నాకు దుఃఖం కలుగుతుందా, వాడు తన కెరియర్ని ఆడపాడు చేసుకుంటాడని నాకు బాధేస్తుంది. నేను ఆ బిడ్డల విషయం నేను ప్రార్థన చేస్తున్నా, నాలాగే తాను మారాలి, తాను కూడా దేవుళ్ళు ఎదగాలి ప్రభువా అని ఆ బిడ్డల కొరకు మనం కన్నీరు కార్చడం ప్రారంభించండి. దేవుడు మీకు ఎంత దగ్గర అవుతాడో అంత దగ్గరగా ఆయన మీ దగ్గరకు వస్తాడు.
ఆయన అంతగా మన దగ్గరికి ఆయన రావడం జరుగుతుంది. మనము మన దుఃఖము, మన పాప విషయంలో దుఃఖపడాలి. అలాగే ఇతరుల గురించి, ఇతరుల విషయంలో కూడా మనం దుఃఖపడవలసిన వారమంటూ ఉన్నాం. చూడండి, యాకోబు పత్రిక ఎలాగున ఓదార్చబడతారని దేవుని వాక్యం సెలవిచ్చబడుతుందంటే, బైబిల్‌లో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. సియోన్‌లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని అంటాడు. ఆయన ఇదిగో సాయంత్రం ఏడుపొచ్చి, ఇదిగో రాత్రంతా ఏడుపున్నను ఉదయమున అది సంతోషంగా మారుస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆధారణ పడినంత కాలము నీ దుఃఖాన్ని ఓదార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు జాగ్రత్తగా చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుబడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, దుఃఖపడండి అమ్మా. నవ్వులు, ఆనందాలు, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్. యవనస్తులుగా అది నిజంగా చాలా అవసరమే. ఫన్ చాలా అవసరమే, నవ్వులు చాలా అవసరమే, నేను కాదండంలే. కానీ ఎక్కడ వేటి విషయంలో దుఃఖపడాలో దాని విషయంలో దుఃఖపడండి. ద్విమనస్కులారా, 2 జీవితాలు కలిగిన వారులారా, చర్చిలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, కాలేజీలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉంటున్న వారులారా, ఇక్కడ చర్చిలో పరిశుద్ధురాల్లాగా, పరిశుద్ధుడిలాగా ఉంటున్నవాడా, బయట ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నవాడా, దేవుని దగ్గరికి రా, దుఃఖపడు, ఏడువు. నీ ఏడుపు ఎవ్వరు చూడాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గర నువ్వు ఏడు. ఆయన సన్నిధిలో వచ్చి దుఃఖపడు, నీ హృదయాన్ని నలగొట్టుకో. ఆయన తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన ఓదార్పు ఆయన ఇస్తాడు. ఆయన మీకు అద్భుతంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన ఎంతో హెచ్చింపు కొరకు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వు దుఃఖపడి ఆయన దగ్గరికి రా, నీ పాపాలు ఆయన దగ్గరకు ఒప్పుకో. అదే చూడు, మొదటి యోహాను 1వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యున్న సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుభవము ఇదిగో. ఎలా అయ్యా, నేను దుఃఖపడితే ఎలా ఓదార్చబడతాను అంటే, నీ దుఃఖానికి కారణమైన పాపాన్ని ఆయన ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. నీ ఇంకా పూర్వం చేసిన ఏ పాపపు యొక్క అపరాధ భావం నీలో ఉండదు. ఏ విషయంలో నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అపరాధ భావంతో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. ఓ యవనస్తుడా, శ్రేష్టమైన భవిష్యత్తు నీ కొరకు దాచిపెట్టాడు దేవుడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఈ యవన కాలంలో నువ్వు చేస్తున్న పాపాల విషయమై దుఃఖించకుండా ఆయన దగ్గర ఉన్న రక్షణ, క్షమాపణ అనే ఓదార్పు నువ్వు పొందుకోకపోతే నీకు ఘనత లేదు, నీకు రక్షణ లేదు. నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థనకు జవాబు రాదు. కాబట్టి ఈ యొక్క యవన కాలంలోనే ప్రభువు దగ్గరకు వచ్చి దుఃఖించడం నేర్చుకోండి. దుఃఖపడడం ప్రారంభించండి. కన్నీటితో మీ జీవితాలను కడుక్కోవడం ప్రారంభించండి. ఆయన సన్నిధికి రండి. ద్విమనస్కుల 2 రకాలైన జీవితాలు ఆయనకి ఇష్టం లేదు. ఇదే సమయం దాని కొరకు దుఃఖించండి. నువ్వు ఈ యొక్క డబ్బు కొరకో, వాటి కొరకో, ఫెయిల్యూర్స్ కొరకో కాదు, హృదయాన్ని బాగు చేసుకోవడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖం, పాప విషయమై, ఇతరుల పాప విషయమై నువ్వు దుఃఖించగలిగినప్పుడు నువ్వు ఓదార్చబడతావు.